నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. సో ఆ రిజల్ట్స్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా రిజల్ట్స్ ఉన్నాయి. సో అందులో తెలుగులో ఉత్తీర్ణత శాతం కనుక మనం చూసుకున్నట్లయితే 71%కి వచ్చేసింది. అది ఇంగ్లీష్ అయితే 92% ఉంది. సో మరి దీన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి? చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలేమో వారి మాతృభాషని అందలం ఎక్కిస్తున్నాయి, టాప్లో ఉంచుకుంటున్నాయి. మరి తెలుగు రాష్ట్రాలు తెలుగుని కాపాడుకుంటున్నాయా? తెలుగు ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ అంశంపైన వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా వారి మాతృభాషని అందలం ఎక్కించుకొని బాగా చూసుకుంటున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే దానికి రివర్స్లో జరుగుతోంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే 10th క్లాస్ రిజల్ట్స్ చూసిన తర్వాత ఇంకా ఎక్కువైంది. ఇంగ్లీష్కి ఏమో 92% రావడము ఉత్తీర్ణత శాతం, పాస్అవుట్ పర్సంటేజ్. అది తెలుగులోకి ఏమో 71కి వచ్చేసింది. అంటే దీన్ని బట్టి ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుగుకి సంబంధించి? అసలు తెలుగు ప్రజలు ఏం చేస్తే మంచిది అంటారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదమ్మా, ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం కాబట్టి ఇంగ్లీష్ ఉండాలి. అది కేవలం ఏంటంటే ఒక మీడియేటరీ లాంగ్వేజ్. సో ఒక బ్రిడ్జ్ లాంటిది. మీరు ఈ చివరి నుంచి అటు వెళ్ళాలంటే మీకు ఒక బ్రిడ్జ్ కావాలి కదా. సో అటువంటి లాంగ్వేజ్. కానీ మన మాతృభాష వద్దు, మాతృభాషను పూర్తిగా మర్చిపోదాం, కేవలం ఇంగ్లీషే మనకు ఉపాధి ఇస్తుంది, ఇంగ్లీషే కావాలి అనుకున్నది మాత్రం మూర్ఖత్వం అమ్మ. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరుగుతున్నది ఇదే అమ్మ. ఎందుకంటే మాతృభాష అనేది ఇప్పుడు నీకు నీ తల్లి దగ్గర ఉన్న చనువు, నీ తల్లి దగ్గర ఉన్న ప్రేమానురాగాలు, నీ తల్లి దగ్గర ఉన్న ఇంటిమెసీ మీ పక్కింటి ఆంటీతో ఉండదు కదా. పక్కింటి ఆంటీ అంటే తల్లే కదా. సో అలాగే మాతృభాష కూడా అటువంటిదే. ఈ రోజున ప్రపంచంలో తీసుకుంటే మాతృభాషలో ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో, సో మాతృభాష మీద ఎవరికైతే మక్కువ ఎక్కువ ఉంటుందో, సో మాతృభాషలో ఎవరికైతే పట్టు ఉంటుందో, భాష మీద పట్టు ఉంటుందో, లాంగ్వేజ్ మీద పట్టు ఉంటుందో ఆ దేశాలు తీసుకోండి. మీరు చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, జర్మనీ తీసుకోండి. సో ఈ విధంగా ప్రపంచంలో రష్యా తీసుకోండి, ఏ దేశమైనా తీసుకోండి, వాళ్ళు ఇంజనీరింగ్ కాదు కదా, మెడిసిన్ కాదు కదా, ఏదైనా సరే వాళ్ళ మాతృభాషలోనే ఉంటుంది. తర్వాత వాళ్ళు బయట ప్రపంచంతో, బయట వ్యక్తులతోటి సంభాషించడానికి, సో దానికి కావాల్సినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ని మాత్రం నేర్చుకుంటారు. సో ఓన్లీ అది ఇట్ ఈజ్ ఎ మీడియేటరీ లాంగ్వేజ్ అంతే. సో ఈ మాతృభాషలో ఇప్పుడు ఒకప్పుడు మన 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 రాష్ట్రం తీసుకోండి, మన దేశం తీసుకోండి, ప్రభుత్వ పాఠశాలలో, గవర్నమెంట్ స్కూల్స్లో మాతృభాషలో తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది అగ్రగాములు ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మాతృభాషలో ఎవరికైతే పట్టు ఎక్కువ ఉంటుందో, భాష మీద అభిమానం ఉంటుందో, మక్కువ ఉంటుందో, వాళ్ళు రాణిస్తారు, బాగా రాణిస్తారు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఇటు తెలుగులోనూ సరైన పట్టులేదు, ఇటు ఇంగ్లీష్లోనూ పట్టులేదు. సో తెలుగు ఆయన మాట్లాడే తెలుగు ఏ విధంగా చూశారు కదా. కనీసం పేపర్ చూడకుండా ఒక 2 నిమిషాలు కూడా ఆయన మేము మాట్లాడలేని పరిస్థితి తెలుగులో. సో ఈ రోజున మరి ఆయన ఏం చేయదలుచుకున్నాడో, రాష్ట్రాన్ని ఏం చేస్తున్నాడో ఏం లేదు. రెండోది ఇంగ్లీష్ అనేది కూడా తప్పంట్లే నేను. కానీ ఇలా ఓవర్ నైట్ నువ్వు నిర్ణయాలు తీసుకుని సరైన ఫ్యాకల్టీ లేకుండా, ఇప్పుడు ఇంగ్లీషు మొత్తం రాష్ట్రం అంతా నేర్పించాలంటే దానికి తగ్గ నిష్ఠాగ్రతలను తీసుకోవాలి. లేదు రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి భాష మీద వాళ్ళకి ఒక పట్టు పెంపొందించేసి తర్వాత ఇంగ్లీష్ మీడియాన్ని పెంపొందడం తప్పలేదు. సో సేమ్ టైం నీ మాతృభాషను కూడా కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన పక్కింటి ఆంటీ వచ్చిందని చెప్పి మన అమ్మను వదిలేస్తాం మనం. సో ఈ వ్యక్తి చేస్తున్న పని అదే. ఇది చాలా పొరపాటమ్మా. ఇప్పుడు అసలు మన ఎంత తీయటి భాష, ఎంత గొప్పటి భాష మన భాష. ఇప్పుడు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెబుతారు. మహాకవి భారతీయారు తమిళ్లో ఒక పాట ఉంటుంది, దాంట్లో చెబుతాడు సుందర తెలుగుల్ పాటెల్ది. అంటే ఒక నదిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ సుందర తెలుగు, అంత సుందరమైన తెలుగులో పాట పాడితే ఆ నది కూడా శాంతించి చక్కగా మనల్ని ఒక తీరం తీర్చదని ఒక దాని అర్థం అనమాట మొత్తం తరలో. సో సిపి బ్రౌన్ ఒక ఇంగ్లాండ్ దేశస్థుడు. అసలు మనకు నిఘంటు అంటూ లేని తప్పుడు తెలుగు భాష మీద పట్టుదలతో తెలుగు భాష నేర్చుకుని
మనకు నిఘంటువులు రాసి అసలు సిగ్గుపడాలి తెలుగుడు అనేవాడు ప్రతివాడు. ఒక ఇంగ్లీష్ వాడు మనకి అంత నిఘంటువుల్ని మనకి భాష మీద ఒక పట్టుని దాన్ని అంత విధంగా దాన్ని ఒక చేసి వెళ్ళిన వ్యక్తి ఆయన. అలాగే శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో రకరకాలుగా చెబుతారు, తెలుగువారు అంటారు, లేకపోతే కన్నడిగుడు అంటారు. ఆయన అముక్త మాల్యదనే ఒక మహాగ్రంథాన్ని రాశాడు. ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పాడు. సో అలాగే మా కరకంబాడి సుందరాచారి మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండనే ఒక చక్కటి పాట రాశారు. ఈరోజు కూడా పాట వింటుంటే చూడండి ఒళ్ళు పులకరిస్తుంది. ఇప్పుడు నువ్వు తెలుగు భాషలోనే నువ్వు ప్రావీణ్యం సంపాదించకపోతే ఇంక నువ్వేం సాధిస్తావు? ఇప్పుడు ఎవరైనా సరే, ఏ దేశస్థుడైనా సరే, వాళ్ళ మదర్ టంగ్లో వాళ్ళ భావాన్ని కానీ వాళ్ళ మనసులో ఉన్న దాన్ని కానీ వ్యక్తపరచడం చాలా ఈజీ. ఇప్పుడు నువ్వు తెలుగు, నేను తెలుగులో మనం మాట్లాడుకుంటాం. సో నేను చెప్పింది మీకు అవగతం అవుతుంది, మీరు చెప్పింది నాకు అవుతుంది. సో మన మాతృభాషలో ఉన్నంత ఈజీనెస్, ఆ పట్టు వేరే భాషల మీద మనకు ఉండదు. సో కాబట్టి అసలు తెలుగే ఉండకూడదు, ఇంత గొప్ప ఘన చరిత్ర కలిగిన తెలుగే ఉండకూడదు. ఎవరు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహామహులు కొనియాడిన తెలుగు ఇది. ఈరోజు కూడా ఎంతోమంది ఇటు అమెరికన్స్ కానీ బ్రిటన్స్ కానీ ఎంతోమంది ఈ రోజుకి చాలామంది చాలా కంట్రీల్లో తెలుగు నేర్చుకుంటున్నారు వాళ్ళు. సో అటువంటిది మన మాతృభాషని ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి చెల్లి మీద తల్లి మీద ప్రేమ లేదు, ఇటు పిన్నమ్మ మీద కూడా ప్రేమ లేదు. కానీ మరి ఈ ఇంగ్లీష్ మీద ఎందుకో మరి ఈ వ్యక్తికి ఎంత ప్రేమ అన్నది నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా చెల్లి మీద ప్రేమ ఉంటే నువ్వు చెల్లిని నీ దగ్గరే ఉండేది ఆవిడ. తల్లి మీద ప్రేమ ఉంటే తల్లి ఈ రోజున అమెరికా వెళ్ళవలసిన పని లేదు. నీ సొంత చిన్న భార్య సునీతమ్మ అని కూడా నువ్వు దూరం చేసుకున్నావు. సౌభాగ్యమ్మ చెల్లాయి సునీతమ్మని కూడా దూరం చేసుకున్నావు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నీ మాతృభాష మీద అభిమానం లేని వాడికి కుటుంబ సభ్యుల మీద కూడా అభిమానం ఉండదనే దానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జగన్మోహన్ రెడ్డి. అంతే కదా. అంటే పక్క రాష్ట్రాలు చూసుకున్నట్లయితే అంటే తమిళనాడు కానీ లేదంటే కర్ణాటక కానీ వాళ్ళ మాతృభాషకు వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇస్తారనేది చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే సమ్టైమ్స్ అప్పుడప్పుడు విన్నా లేదంటే వింటూనే ఉంటాం. అంటే అక్కడ ప్రజలకు అలాంటి ఆలోచన ఉందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలకి ఆ ఆలోచన కలిగిస్తున్నాయా? ప్రజలకి ఉంది, పాలకులకు కూడా ఉందమ్మా. ఈవెన్ మీరు తమిళనాడులో తీసుకుంటే మంత్రులైనా లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఒక ఇద్దరు వ్యక్తులు అదే తమిళ మాతృభాషకు సంబంధించిన వ్యక్తులు అయితే చక్కగా వాళ్ళు తమిళ్లోనే మాడుకుంటారు. ఈవెన్ మనం వేరే భాష వాళ్ళమైనా సరే ముందు మనల్ని అడిగేది ఏంటంటే మీకు తమిళ్ వచ్చా అని అడుగుతారు. వచ్చంటే ఇంగ్లీష్ ఎందుకు, మీరు యూ కెన్ స్పీక్ ఇన్ తమిళ్లో మాట్లాడిన అని చెబుతారు. అంటే వాళ్ళకి భాష మీద అంత అభిమానం, అంతటి ప్రేమ వాళ్ళకి. సో ఈ విధంగా మరి మాతృభాషకి ఈ విధంగా తూట్లు పడుస్తూ ఇప్పుడు ఇంగ్లీష్ వద్దని నేను చెప్పట్లా. ఈ రోజున ప్రపంచంలో మనం పోటీ పడాలంటే ఇంగ్లీష్ కంపల్సరీ కావాలి. కానీ సేమ్ టైం మాతృభాషను ఎలా వదులుకుంటామమ్మా? కన్నతల్లిని ఎలా వదులుకుంటాం మనం? కన్నతల్లిని ఏ విధంగా అయితే ప్రేమిస్తామో, కన్నతల్లిని ఏ విధంగా అయితే మనం కావాలని కోరుకుంటాం, అలాగే మాతృభాషను కూడా కోరుకోవాలి. ఇది చాలా శోచనీయం. సో ఇప్పుడు ఈ విషయం మీదే కదా రఘురామరాజు గారు పాపం పోరాడి ఆయన ఈయనతో వ్యతిరేకమైంది కూడా మాతృభాష విషయంలోనే కదా. సో మరి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతృభాష అనేటువంటి తెలుగుని కాపాడుకోవాలి, ఆ ఆలోచనతో ఉండాలని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.